హైదరాబాద్ మహానగరంలో భూ కబ్జాదారుల ఆట కట్టించడమే కాదు, ఆనవాళ్లే లేకుండా పోయిన చెరువులకి పూర్వ వైభవాన్ని మళ్లీ తీసుకొస్తోంది హైడ్రా. ఇప్పటికే అంబర్పేట్ బతుకమ్మ కుంటని సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన హైడ్రా నిన్న పాతబస్తీలోని బుమ్రకుద్దౌలా చెరువుని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించింది. ప్రభుత్వ ప్రోత్సాహం, స్థానికుల నుంచి వస్తున్న సహకారంతో భూ అక్రమార్కుల చెరలో బందీ అయిపోయిన మరో 14 చెరువుల్ని కూడా రెండో విడతలో భాగంగా పునరుద్ధరించడానికి హైడ్రా కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ అంటేనే రాక్స్ అండ్ లేక్స్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నగర అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని, ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకొచ్చి కేటాయింపు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ పాతబస్తీలో 10 కోట్లతో అభివృద్ధి చేసిన బుమ్రకుద్దౌలా చెరువును ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ అని చెప్పారు. బుమ్రకుద్దౌలా లేక్ ను పునరుద్ధరించుకొని ఇది కేవలం చెరువు కాదు, ఈ ప్రాంత ప్రజలకు కాలుష్య రహితమైన వాతావరణాన్ని, మంచి నీటిని, మంచి గాలిని, ఒక స్వేచ్ఛాయుతంగా జీవించడానికి అవసరమైన ఉన్నత ప్రమాణాలతో కూడుకున్న జీవన ప్రమాణాలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ 3వ నిజాం సికిందర్ జా కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ రుక్నుద్దౌలా ఈ సరస్సును అభివృద్ధి చేశారు. మీరాలం చెరువునకు ఎగువన సుమారు 104 ఎకరాల్లో ఈ చెరువు విస్తరించి ఉండేది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చెరువు కాలక్రమేణా పూర్తిగా ఆక్రమణకు గురైంది. చెరువు కరకట్ట మునిగేలా భవన నిర్మాణ వ్యర్థాలతో నింపి ఆనవాళ్లే లేకుండా చేశారు. నిజాంల కాలంలో 104.88 ఎకరాలున్న బుమ్రకుద్దౌలా చెరువు ఆక్రమణలతో 4.5 ఎకరాలకు కుచించుకుపోయింది. ఘనమైన చెరువు మురికి గుంటలా మారడంపై స్థానిక ఫిర్యాదుతో రంగంలోకి దిగింది హైడ్రా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ 2024 అక్టోబర్లో చెరువును పరిశీలించి అక్రమ నిర్మాణాలను గుర్తించారు. చెరువు ఎఫ్టీఎల్ నిర్మించిన అనధికారికంగా నిర్మాణాలను తొలగించడంతో 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతం 18.23 ఎకరాలకు విస్తరించింది. కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న చెరువును ఏడాదిలోపే అభివృద్ధి చేసింది హైడ్రా. 10 కోట్ల రూపాయల వ్యయంతో ఈ చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చెరువుకు 3 వైపులా ఎంట్రన్స్లతో పాటు వాకింగ్ ట్రాక్, జిమ్, చిల్డ్రన్స్ ప్లేగ్రౌండ్, పార్కులో సేద తీరేందుకు బల్లలు ఏర్పాటు చేశారు. కంటి తుడుపు చర్యలు కాకుండా శాశ్వతంగా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని ఇచ్చేలా హైదరాబాద్ సిటీలోని చెరువులను డెవలప్మెంట్ చేస్తున్నట్లు హైడ్రా స్పష్టం చేస్తోంది. మొత్తంగా హైదరాబాద్లో హైడ్రా ఫస్ట్ ఫేజ్ లో అభివృద్ధి చేసిన చెరువులు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి.